వ్యాధితో బాధపడుతున్నప్పుడు నాకు 18 సంవత్సరాల వయసులో కామెర్లు ముదిరిపోయి చావు బ్రతుకులో ఉంటుండగా ఒక క్రైస్తవ స్నేహితుడు నా దగ్గరికి వచ్చి ఈ బైబిల్ ఇచ్చి యేసుక్రీస్తు వారి గురించి తెలియజేసి నన్ను ప్రోత్సహించి ప్రార్థన చేసి వెళ్ళాడు. దాని తర్వాత నేను కూడా ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేయడం ప్రారంభించాను. దేవుడు అద్భుత రీతిగా తన కృపను బట్టి దైవికమైన స్వస్థతని దేవుడు నాకు అనుగ్రహించాడు. దాని తర్వాత ప్రభువుని యేసుక్రీస్తు విశ్వాసం నుంచి మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభువును వెంబడిస్తున్నటువంటి దినాలలో నేను ఒక దైవజనం ద్వారా విన్నాను. ఏమిటంటే యేసంటే ఎవరూ తెలియని ప్రజలు లోకంలో చాలామంది ఉన్నారు. యేసు ప్రభుని గురించి వినని వారు ప్రజలు ఉన్నారు. సంఘాలు లేని ప్రాంతాలు ఉన్నాయి, స్వార్థ అందని ప్రాంతాలు ఉన్నాయని చెప్పి విన్నప్పుడు నేను దేవుని సేవకు సమర్పణ చేసుకున్నాను. యేసంటే ఎవరు తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు కాబట్టి అట్లాంటి ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి అని చెప్పి దేవుని సేవకు సమర్పణ చేసుకుని నేను బైబిల్ తర్ఫీదు పొందుతున్నటువంటి దినాల్లో సేవ ఎక్కడ చేయాలి, పరిచర్య ఎక్కడ చేయాలి, అలాంటి ప్రజలు మరి ఏ ప్రాంతంలో ఉన్నారని చెప్పి నేను ఆలోచిస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన భారం ఆలోచన అంటే నీ తల్లిదండ్రులకి, నీ బంధువులకి, నీ గ్రామానికి దూరంగా వెళ్ళి సేవ చేయాలి, సంఘముల చోట సంఘాన్ని స్థాపించాలి, సేవకుల్లో వెళ్ళలేని ప్రాంతానికి వెళ్ళాలని చెప్పన్నాను. అలాంటి సమూహం ఎక్కడుంది అని చెప్పి అట్లాంటి ప్రాంతం అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు అండమాన్ నికోబార్ దీవుల గురించి నేను విన్నాను. అండమాన్ నికోబార్ దీవుల్లో దాదాపుగా 60,000 మంది తెలుగు ప్రజలు ఉన్నారు. కానీ ఆ ప్రాంతంలో తెలుగు ప్రజల మధ్యలో సేవ లేదు, సేవకు లేరని విన్నప్పుడు 2 సంవత్సరాలు ప్రార్థన చేస్తాను. ప్రభు నీ చిత్తమైతే అలాంటి ప్రాంతానికి నన్ను నడిపించు ప్రభువును. ఆ టైంలో నేను చెన్నైలో బైబిల్ తర్ఫీదు అవుతున్నానండి. మరి చెన్నై నుండి ఆ దినాల్లో షిప్లో వెళ్ళాలి, ఓడలో వెళ్ళాలన్నమాట. ఆ షిప్లో దాదాపు 7 దినాల ప్రయాణం. నాకు ట్రైనింగ్ అయిపోయింది, ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నన్ను పంపించు ప్రభు అని చెప్పి. కానీ పంపించేవారు లేరు. దాని తర్వాత నాకు వెళ్ళడానికి కూడా ఎట్లాంటి ఆర్థిక పరమైనటువంటి సహాయం లేదనమాట. ఒక పాస్టర్ గారికి తెలిసి నువ్వు అండమాన్ వెళ్తున్నావు కదా అని చెప్పి, అవును పాస్టర్ గారు అని చెప్పంటే సార్ టికెట్ అంతా అని చెప్పున్నాడు. ఆ రోజుల్లో 120 రూపాయలు అనగా బొంకు టికెట్ అనమాట. బొంకు అంటే చాలా లో టికెట్. ట్రైన్లో ఎలాగైతే జనరల్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉంటాయి, షిప్లో కూడా అలాగే ఉంటాయండి. కనుక 120 రూపాయలు, ఈ రోజు అది 5,000 రూపాయలు అనమాట. ఆ 120 రూపాయలు ఇస్తే టికెట్ తెచ్చుకున్నాను. ఇంకొక సహోదరుడు వారు 50 రూపాయలు ఇచ్చారు. కానీ దాంతో విశ్వాసంతో 7 దినాలు ప్రయాణం చేసి అండమాన్ నికోబార్ దగ్గరికి వెళ్ళాను. చెవిలో డబ్బులు లేకపోయినా కానీ హృదయంలో దేవుడు మంచి విశ్వాసం ఇచ్చాడు. దాదాపు 10,000 కరపత్రాలండి యేసు ప్రభు గురించి. ఎందుకంటే అండమాన్లో అనేక భాషల, దాదాపు 26 భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. మినీ ఇండియా అనే మాట. అనగా మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాల ప్రజలు అక్కడ ఉన్నారు. కనుకనే దాదాపుగా అనేకమైన భాషల కరపత్రాలు తీసుకుని వెళ్ళాను. 10,000 కరపత్రాలు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నారని చెప్పి ఇంటింటికి తిరుగుతూ ఆ కరపత్రం ఇచ్చి వింటున్న వారికి యేసు ప్రభు గురించి, ఆయన ప్రేమల గురించి, ఆయన శిలువ మరణాన్ని గురించి, ఆయన శక్తిని గురించి, ఆయన రక్షణ గురించి ప్రకటిస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా మరి 8 నెలల ఆ సువార్త పరిచర్య తర్వాత ఒక హిందూ కుటుంబం ప్రభుని విశ్వసించడం ప్రారంభించింది. మరి ఆ యొక్క కుటుంబంతో నేను ఏంటంటే మరి సంఘం ప్రారంభించాను. సంఘం ప్రారంభించడానికి, ఆరాధన చేసుకోవడం కూడా మాకు ఇలాగా చర్చి పెడతామంటే ఎవరు కూడా రూమ్ ఇచ్చేవారు కాదు. అట్లాంటి సమయంలో ఒక తెలిసిన సహోదరుడు చెప్పాడు, పాస్టర్ గారు ఇక్కడ ఒక షెడ్ ఉంది, చిన్న షెడ్ కడుతున్నారండి. అది ఎందువరకు అంటే మేకలు మేపుకోవడానికి కడుతున్నారని చెప్పున్నారు. సరే ఏదైనా పర్లేదు, ఒక 2 గంటలు ఆదివారం పాటు మనకి ఆరాధన చేసుకోవడం కావాలని చెప్పి ఆ మేకలు మేపుకోవడానికి కట్టుకుంటున్నటువంటి షెడ్ని నేను ఏం చేశానంటే మరి అద్దెకి 300 రూపాయలకి అద్దెకి తీసుకుని దాంట్లోనే ఆరాధన ప్రారంభించాం. దాంట్లో 12 సంవత్సరాలు దాంట్లో ఉన్నాం. నేను ఒంటరిగా ఉన్నప్పుడు అంటే మ్యారేజ్ అవ్వకముందు దాంట్లో ఉన్నాను, మ్యారేజ్ అయిన తర్వాత దాంట్లో ఉన్నాను. 12 సంవత్సరాలు మా 3 పిల్లలు దాంట్లో పుట్టారండి. దేవుని మహాకృపను బట్టి దినదినం కూడా దేవుని మహాకృపను బట్టి సేవను, పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వదించి దాదాపు 394 మందికి బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ మరి ఇతర దీవుల్లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి దాదాపు 572 దీవులండి. అయ్యగారు 2014లో మరి డేవిడ్ అయ్యగారు అండమాన్కి రావడం జరిగింది. ఎందుకంటే
జీటీసీ మీటింగ్ పెట్టినప్పుడు అది నేనే అక్కడ కన్వీనర్గా ఉండి ఏర్పాటు చేయడం జరిగిందండి. కనుక 572 దీవులు, దాంట్లో ఒక 50 దీవుల్లో మాత్రమే ప్రజలు ఉంటున్నారు. 5 రకాలైనటువంటి ట్రైబల్స్ ఉంటున్నారు. మీకు తెలిసి ఉంటుంది 2017 సంవత్సరంలో ఈ అమెరికా దేశంలోని వాషింగ్టన్ DC నుండి జాన్ ఆలెన్ చౌబ్ అనే ఒక 32 సంవత్సరాల యవ్వన మిషనరీ మరి ఆ యొక్క ట్రైబల్స్కి స్వార్థ ప్రకటించాలని చెప్పి మరి చాలా సీక్రెట్గా ఎవరు వెళ్ళరన్నమాట. గవర్నమెంట్ కూడా వెళ్దాం ఆ ఐలాండ్కి. అక్కడ సెంటినల్స్ అనే ఒక ఆదివాసులు ఉంటారు. కనుక వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు బాణాలు వేసి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, చంపేశారనమాట. బాడీ కూడా తీయడానికి అవకాశం లేదనమాట. కనుక అట్లాంటి భయంకరమైన ఆదివాసులు కూడా అక్కడ మరి నివాసం చేస్తున్నారు. అలాంటి ప్రాంతం అది 2004వ సంవత్సరంలో మీకు తెలుసు భయంకరమైనటువంటి భూకంపం వచ్చింది, సునామీ వచ్చింది. దాదాపు 12,000 మంది అక్కడ మరణించడం కూడా జరిగిందండి. 2 మా బ్రాంచి సంఘాలు అనగా దీవుల్లో ఉన్నటువంటి ఒక దీవి నుంచి ఇంకో దీవి కదండి 2 గంటల ప్రయాణం ఉంటుంది. షిప్లో 10 గంటలు ఉందండి. ఒక రోజు ప్రయాణం ఉంది, 2 రోజుల ప్రయాణం కూడా ఉందన్నమాట అండి. కనుక ఆ దీవుల్లో ఉండే 2 సంఘాలు కూడా ఆ యొక్క సునామీలో వెళ్ళిపోయి కనుక దేవుని మహాకృతిని బట్టి మరలా కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఏంటంటే మరలా ఆ ప్రాంతాలకు సేవకులను పంపించి మిషనరీస్ని తయారు చేసి సేవకులను పంపించి ప్రతి నెల వరకు సపోర్ట్ చేస్తూ ఇలాగా దేవుని మహాకృతిని 7 సంఘాలు స్థాపించడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. కనుక అండమాన్ నికోబార్ దీనిలో చెప్తున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా ప్రభు ప్రేరేపిస్తే ఆ పరిచర్య కొరకు ప్రార్థన చేసి సహకరించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఒక పాటలో మీ అందరికీ తెలిసిన పాటలో ఒక మాట ఉంది, టైం అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు చెప్పను. ఒక పాట ఏంటంటే, వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని. ఎందుకంటే నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా నామం ఎదిగిన జనులు వెళ్ళేవారు మాత్రం కొందరే ఉన్నారు గమనించండి. కనుక ప్రార్థన చేయండి, మాకు ప్రార్థన చేయండి, మా కుటుంబం ప్రార్థన చేయండి. నాకు భార్య 3 బిడ్డలు, దాదాపు 35 సంవత్సరాలుగా అండమాన్ నికోబార్ దీవులనే మరి పరిచయం చేస్తున్నాను. నాకు దేవుడికి భారం ఏంటంటే ఇంకా కొన్ని దీవులు ఉన్నాయి, సంఘాలని స్వార్థందని దీవులు ఉన్నాయి. అలాంటి దీవుల్లో కూడా స్వార్థను ప్రకటించాలి, మరి సంఘాలు స్థాపించాలని దేవుడి చూసాల్సిన దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.